విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మనం చాలా మొహమాట పడేది, అడగలేక చెప్పలేక తలక్రిందులయ్యేది ఒకటి ఉందండి. అదే మన ప్రేమని వ్యక్తం చేయటం. ఒక మనిషికి మరో మనిషిపై ప్రేమ కలగటానికి కారణాలేవని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పటం చాలా కష్టం. మరో 10 కారణాలు భాషలో వ్యక్తం చేయలేని అవ్యక్త విషయాలై ఉంటాయి. ప్రేమని వ్యక్తం చేస్తే ఎదుటి మనిషి తీరా కాదంటే ఎలా అని మదనపడి చెప్పేందుకు ఎంతో ప్రయాసపడి చెప్పలేకపోయిన మూగ ప్రేమికుల్ని అనేక మందిని చూస్తుంటాం. ఈలోగా పుణ్యకాలం కాస్త దాటిపోయి ఆ అమ్మాయో అబ్బాయో పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసేసుకుని వెళ్ళిపోతారు. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా క్లాత్ నచ్చి తీసుకుంటాం. తర్వాత ఆ క్లాత్ని ఏం చేయాలో అర్థం కాక దాన్ని పక్కన పెట్టేస్తాం. అలా పక్కన పెట్టకుండా దానికి ఇంకొన్ని క్లాత్ యాడ్ చేసి దాని ఒక చక్కటి డిజైనర్ శారీ లాగా మనం డిజైన్ చేసుకోవచ్చు అంటండి. అది ఎలాగో ఈరోజు మనకు చూపిస్తారంటున్నారు మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారు. అది చూద్దాం. హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు, మనం ఎప్పుడైనా సరదాగా షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా ఏదైనా మెటీరియల్స్ తీసుకుంటాం. సో అవి తర్వాత ఏం చేయాలో అర్థం కాదు, అలా పక్కన పెట్టేస్తాం. సో వాటిని చక్కగా మనం డిజైనర్ సారీ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే అంటున్నారు. ఎలా అండి అది? యాక్చువల్గా అంటే మనం క్లాత్ అంటే ఎంత కొనుక్కున్నాం అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. శారీ అంటే ఖచ్చితంగా 5.5 మీటర్స్ అయితే కంపల్సరీగా కావాలి. ఒక 2.5 మీటర్స్ కొనుక్కున్నామంటే దానికి 3 మీటర్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఒక 3 మీటర్స్ కొనుక్కున్నామంటే 2.5 యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మినిమం అయితే 2.5 3 మీటర్స్ కొంటే కానీ మన శారీ వరకు ప్లాన్ వెళ్ళలేము అనమాట. ఓకే ఓకే. శారీ ప్లాన్ చేసుకోవాలి అంటే ప్లెయిన్ క్లాత్ని ఉపయోగించి శారీ ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రింటెడ్స్ బార్డర్స్ అన్ని మనం అంత చూసాం కదా. అసలు ఇట్లా కంప్లీట్గా ఇట్లా ఇప్పుడు ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అమ్మా. ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ లో మనం ఎలా శారీ డిజైన్ చేసుకోవాలి. జనరల్ గా ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే చాలా మంది దగ్గర ఉంటాయి. చాలా మంది దగ్గర ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆల్రెడీ ఓల్డ్ శారీస్ లో కూడా ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ అయ్యింది అట్లా కొన్నిసార్లు ఒక 4 మీటర్స్ ఉపయోగపడతాయి. ఏదైనా ఐరన్ చేసేటప్పుడు ఏదన్నా ఇది అవుతుంది. అట్లా ఏదన్నా ఉంటే కూడా శారీ అంతా బాగుంది, అబ్బాయి కొంచెం బాగాలేదు అనుకుంటారు. అట్లాంటివి కూడా మన బార్డర్స్ వరకు తీసేసి కొంచెం మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని అట్లా కూడా మనం శారీస్ డిజైన్ చేసుకోవచ్చు. అంటే దానివల్ల ఆ శారీ వేస్ట్ అయిపోయిందని పక్కన పెట్టేయకుండా మనం ఇంట్లోనే కూర్చుని డిజైన్ చేసుకోవచ్చు నీట్గా. సో అది ఇట్లా ఇప్పుడు 2 కలర్స్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాం అనుకోమ్మా. ఇట్లా ప్లెయిన్ కలర్స్, ఇట్లా ఏదైనా కలర్స్ తీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన కలర్స్. ఈ కలర్స్ తీసుకుని మనం ఇప్పుడు శారీ డిజైన్ చేసుకున్నాం. అలా చేసుకున్న శారీ నేను చూపిస్తాను, ఓకేనా? యాక్చువల్గా ఇది ప్లెయిన్ క్లాత్ అమ్మా. ఇది హాఫ్ వైట్ తీసుకున్నాం మనం. సహజంగా అందరిలో హాఫ్ వైట్ అంటే పూజలకి పట్టు పంచులు అవి వాడుతుంటాం మనం. అంటే జెంట్స్ కొంటా ఉంటాం పట్టు పంచులు, లేకపోతే పంచులు ఓనిల్ పిల్లలకి. అలాంటప్పుడు కూడా ఫ్యాబ్రిక్స్ అన్ని మిగిలిపోతాయి. ఏం చేస్తాం, ఈ పట్టు పంచు అలా బీరువాలు పెట్టి అలా ఉంటాయి. వాటిని కూడా మనం శారీగా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ప్యూర్ సిల్క్ అనుకోమ్మా, అందులో పట్టే తీసుకుంటాం కాబట్టి దానికి మనం కాంట్రాస్ట్ బార్డర్స్ ఏదైనా ఒక బార్డర్ మనం కనుక ఒక క్లాత్ రా సిల్క్ కానీ బెనారస్ కానీ ఏదైనా మనం యాడ్ చేసుకుంటే 2-3 ప్లెయిన్ క్లాత్ తీసుకుని ఎట్లా చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇది ప్లెయిన్ క్లాత్ కదమ్మా. దీనికి రా సిల్క్ బార్డర్ తీసుకున్నాం. రా సిల్క్ అంటే కొంచెం పెద్ద బార్డర్ కావాలి. మరి శారీ అంతా ప్లెయిన్ కదా, ఏం లేదు. మరి చిన్న బార్డర్ అంటే కంప్లీట్గా ప్లెయిన్ శారీలా ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం పెద్ద బార్డర్ అనే కాన్సెప్ట్ మనం తీసుకున్నాం. సో దీనికి 4 ఇంచెస్ బ్లూ కలర్ క్లాత్ 4 ఇంచెస్ తీసుకుని యాడ్ చేసాం. ఓకే. దాని తర్వాత రెడ్ కలర్ క్లాత్ యాడ్ చేసాం. ఈ రెండిటికి మధ్యలో యాంటిక్ లేస్ ఒకటి ఇచ్చాం. దీనివల్ల ఏంటంటే ఇదంతా బార్డర్ ఇంత హెవీ బార్డర్ ఉన్న శారీ లాగా అయిపోతుంది. అవునవును. కాకపోతే దీనిలో ఒకటి విషయం ఏంటంటే ఈ 4 ఇంచెస్ తీసుకున్నప్పుడు మనం కొంచెం క్లాత్ పెద్ద బార్డర్ కావాలి అంటే క్లాత్ ఎక్కువ పడుతుంది. ఓకే. మినిమం 1/2 ఇంచ్ బార్డర్కి 30 సెంటీమీటర్ క్లాత్ కావాలన్నమాట. ఓకే. దీన్ని బట్టి మనం ఎన్ని ఇంచెస్ బార్డర్స్ అనేది మనం క్లాత్ని యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. సో దీనికి ఎంత పట్టిండొచ్చండి మనకి? ఇప్పుడు 2.5 మీటర్స్ పడుతుందమ్మా. మనకి 4 ఇంచెస్ బార్డర్ మినిమం వేసుకోవాలంటే 2.5 మీటర్స్ పడుతుంది. ఓకే. ఎట్లా మన శారీ కొనే పని లేదు కాబట్టి క్లాత్ ఒకటే కాబట్టి కొనుక్కోవచ్చు, ఆల్రెడీ మన దగ్గర ఉంటే కనుక అట్లా. ఓకే. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఎట్లయినా ఈ ప్లెయిన్ క్లాత్స్ కనుక ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఈ లోపల అనేది కూడా ఫినిషింగ్ కోసం మనం ఈ క్లాత్ యూజ్ చేసాం అనమాట. ఇప్పుడు ఈ బార్డర్స్ అన్ని ఇలా వేసినప్పుడు ఇలా చాలా మంది చాలా రకాలుగా బార్డర్స్ ఇలా వేసుకుంటారు. 3-4 కలర్స్ బార్డర్స్ ఆ వేసుకున్నప్పుడు అడుగున ఇట్లా మన పళ్ళు వేసుకున్నప్పుడు వెనక తిప్పి చూస్తే స్టిచెస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో అది ఫినిషింగ్ ఉండదు. ఎప్పుడైనా డిజైనర్ వేరే ఎప్పుడైనా కూడా ఫినిషింగ్ బట్టే ఉంటుంది అనమాట దాని బ్యూటీ అనేది. ఓకే. సో ఆ ఫినిషింగ్ కోసం అని చెప్పి మనం
లోపల కూడా కొంచెం అంటే దాని వెయిట్ హోల్డ్ చేయడానికి కొంచెం రా సిల్క్ బార్డర్ అనేది వేసుకున్నాం. ఓకే. అంటే శారీ ఇలా వేసుకున్నప్పుడు తిరగబడినప్పుడు ఇది ఒక అందుకని కాంట్రాస్ట్ వేసాం అనమాట. ఓకే ఓకే. ఇది బ్లూ వేసాం, ఇదేమో పర్పుల్ వేసాం. ఇలా కాంట్రాస్ట్ గా వేసాం. ఓకే. సో ఇలా ఉంటే ఫాల్ కూడా వేసే పని ఫాల్ కూడా వేసుకునే అవసరం లేదు, మనకి నీట్ గా ఉంటుంది. ఓకే. సారీ అంతా ఇలాగే శారీ అంతా ఇంతేనమ్మా. మనకు ఒకవేళ హోల్డ్ చేసుకోలేము అంటే పెద్ద బార్డర్ మనం షార్ట్ గా ఉన్న వాళ్ళు అనుకుంటే జస్ట్ కింద పార్ట్ వచ్చి బ్లూ ఒక 1 ఇంచ్, రెడ్ ఒక 1/2 ఇంచ్, టోటల్ 1.5 ఇంచ్ ఇచ్చుకుని పళ్ళు మొత్తం ఇలా వేసుకోవచ్చు. అంటే పళ్ళు ఓన్లీ పైన 2.5, కింద 1.5, ఓన్లీ ఎల్ షేప్ లో పళ్ళు మాత్రం ఇలా పెద్ద బార్డర్ ఇచ్చుకుని కింద 2 బార్డర్స్ వేసుకోవచ్చు. అదే కొంచెం హైట్ గా ఉండి లాంగ్ గా ఉంటే గనక వాళ్ళు ఇట్లా పెద్ద బార్డర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. పార్టీస్ కి ఎలా కట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా రాయల్ గా ఉంటాయి సారీస్. దీనికి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఉండాలంటే బాడీ రెడ్ ఇచ్చేసి హ్యాండ్స్ బ్లూ ఇచ్చేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే నార్మల్ గా బాడీ అంతా బ్లూ ఇచ్చేసి ఇప్పుడు 3/4 హ్యాండ్స్ అట్లా ఏదైనా వైట్ లో జార్జెట్ కానీ షిఫాన్ కానీ అంటే చిన్నపిల్లలు అంటే సన్నగా ఉన్నట్లయితే 3/4 హ్యాండ్స్ ఎల్బో వరకు మోచేయి